దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ మనకు మాసిదోనియా సంఘస్థులు అలాగే దేవుని కృప పొందుకున్నటువంటి వారు నిరుపేదలైనటువంటి వారు చాలా దాతృత్వము కలిగినటువంటి వారు అని మనకు ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. కాబట్టి ఈరోజు మన సంఘాలు, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మనము దాతృత్వము కలిగినటువంటి వారముగా ఉండాలి, కృప పొందినటువంటి వారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, శ్రమలలో పరీక్ష కలిగినటువంటి వారముగా కూడా ఉండాలి. అంటే మనం పోయి అనేక శ్రమలలో, అనేక భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిలో నువ్వు కూడా ఒకరిగా ఉండాలని కాదు. నీ సంఘములో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో క్రీస్తును బట్టి శ్రమలు, దైవికమైనటువంటి ఆలోచనతో నువ్వు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో నీ సంఘములో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ నువ్వు పడుతున్నటువంటి శ్రమలలో అత్యధికంగా సంతోషించిరి అని వారి యొక్క శ్రమల్లోనూ పరీక్షల్లోనూ బహుగా వారు శ్రమ పడ్డారంట, పరీక్షింపబడ్డారుగా. కానీ వారి జీవితంలో అత్యధికంగా సంతోషించారట. కాబట్టి మనము ఈరోజు ఈ మాసిదోనియా సంఘం అంటే తెస్సలోనిక సంఘం, అలాగే ఫిలిప్పీ సంఘం, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఆ మాసిదోనియా సంఘస్థులు. వీళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి పెద్ద సంఘానికి, తల్లి సంఘానికి, అక్కడ ఉన్నటువంటి శ్రమలు పడుతున్నటువంటి ఆ సంఘానికి వారు ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే యేసుప్రభువుని నమ్ముకున్నందువలన వారు పని బాటల్లో వారిని చేర్చుకునేవారు కాదు. యేసుప్రభువుని అంగీకరించినందువలన వారిని పనికి రానిచ్చేవారు కాదు. అంత మాత్రమే కాదు, వారు ఉద్యోగాలు మానేశారు, వారు వృత్తి మానేశారు. వారు నిరంతరం ప్రార్థన చేయుటకు వారు పేతురు యొక్క ఉన్నతమైనటువంటి నడిపింపులో, ఆధిపత్యంలో వారు నడిపిస్తున్నటువంటి ఆ పెద్ద సంఘం, తల్లి సంఘంలో అది వారు నేర్చుకున్నటువంటి విధానం సమస్తమును విడిచిపెట్టి వారు దేవుని యొక్క బిడ్డలుగా, పరిచారకులుగా ఉండిపోయినారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. అననీయ సప్ఫీరా ఎందుకు చనిపోయినారంటే, పేతురు యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మందిరము ఎలాంటి గొప్ప మందిరం అంటే, వారు చరచరాస్తులన్నీ కూడా తీసుకొని వచ్చి పేతురు యొక్క పాదాల దగ్గర పెట్టారు. అయితే అననీయ సప్ఫీరా మాత్రం వాళ్ళు అమ్మినటువంటి పొలం అమ్మినటువంటి వెలలో కొంచెం దాచుకొని ఆ ముక్కాల భాగం అంటే 75%, 90% కూడా తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టారు. అయితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేశారని పేతురు మాట్లాడడం అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ అననీయ ఇద్దరు, తన భార్య సప్ఫీరా ఇద్దరు చనిపోవడం, వారిని తీసుకెళ్ళి పాతి పెట్టడం. ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ బంధువులు రారా అండి? ఒక స్త్రీ చనిపోతే వాళ్ళ బంధువులు రారా? అక్కడ పేతురే తండ్రి, పేతురే అమ్మ, పేతురే నాన్న, పేతురే తమ్ముడు. అలాంటి స్థితి ఆ సంఘానికి ఉంది. ఎవరైనా ఇప్పుడు మన కుటుంబంలో మీ ఇల్లు, మీ పొలం అన్నీ అమ్ముకొని ఒక పాస్టర్ తీసుకురండ్రా అని చెప్పి, లేకపోతే తీసుకురండి అమ్మా అని చెప్పి ఒక పాస్టర్ చెప్తే ఆ పాస్టర్ని ఏమంటాం ఇప్పుడు? కానీ పేతురు అలా చెప్పాడు, మీ చరచరాస్తులన్నీ తీసుకొని రండి. కారణం ఏంటి తెలుసా? వారు అక్కర కొలది, వారికి అవసరత కొలది వారి జీవితంలో ఏదైతే దేవుని సంఘముగా కట్టబడ్డారో, సంఘములో అందరూ సమానత్వం, ఒకరు కూడా
పేదోళ్ళు ఉండకూడదు. అందరూ సమానంగా ఉండాలి. పేదోళ్ళైతే అందరూ పేదోళ్ళే, గొప్పోళ్ళైతే అందరూ గొప్పోళ్ళే. అది ఆ సంఘములో ఉన్నటువంటి రూల్. అది ఆది అపోస్తలుల సంఘం. కాబట్టి వారు చరచరాస్తులన్నీ కూడా తీసుకొని అక్కడ వారు భోజనానికి మాత్రం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వారు ముందుకి వెళ్ళాలి కనుక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా వారి జీవితంలో ఎవరు కూడా వారికి సహాయం చేయరు కనుక ఆ సంఘములో ఉన్నటువంటి వారే వారికి సహాయం చేసుకుంటూ వారి చరచరాస్తులన్నీ వారికి అవకాశము లేక వారికి ఆదరణగా లేక వారికి సపోర్ట్గా వారి ఆస్తులు ఉన్నాయి. అంటే అలాంటి పరిస్థితుల్లో పౌలు సేవ చేసేసరికి పేతురు, యాకోబు, అలాగే యోహాను, వీరు ముగ్గురే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు కనబడతారు. వాళ్ళు అక్కడ పౌలుకు, బర్నబాకు మీరు మాతో కూడా సమానులని కుడి చేతిని ఇస్తారండి. దేవుని బిడ్డలారా, అప్పుడుకి పేతురు ఒకడు, యాకోబు ఒకడు, అలాగే యోహాను వీరు మాత్రమే పౌలుకి కనబడతారండి. కొరవ ఉన్నటువంటి డిసైపుల్స్ అందరూ కూడా, ఆ 12 మందిలో ఉన్నటువంటి వారందరూ కూడా వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తున్నారు, లేకపోతే సాక్షులుగా మార్చబడ్డారు. ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నామంటే ఆ పౌలు సేవలో మాసిదోనియ సంఘస్థులు ఎంతగానో వీరు తీసుకొచ్చినటువంటి ఆ పేదవారు నిరుపేదలు తీసుకొని వచ్చినటువంటి ఆ డబ్బంతా కూడా యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి ఇచ్చేవాళ్ళంట. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన జీవితంలో కూడా అనేకుల్ని మనం కూడా గమనించి, పేదలను గమనించి, నిరుపేదలను గమనించి, సంఘస్థుల్ని మనం సంఘములో ఉన్నటువంటి వారిని గమనించి, మనలో ఉన్నటువంటి పక్కనున్నటువంటి పరిస్థితులన్నీ, మనతో ఉన్నటువంటి దిగులుగా ఉన్నటువంటి, కష్టంలో ఉన్నటువంటి, రోగములో ఉన్నటువంటి, వ్యాధిలో ఉన్నటువంటి, బాధల్లో ఉన్నటువంటి, ఇరుకుల్లో చిక్కుల్లో ఉన్నటువంటి వారిని కూడా మనం పట్టించుకోవాలి. ప్రార్థనే కాదు చేయాల్సింది. ఇలాంటి పనులు కూడా మనం చేయడం ఎంతో మంచిది. అప్పుడే దేవుడు నీతో కూడా ఉన్నట్లుగాను, నీలో ఉన్నట్లుగాను, ఆయన సన్నిధి నీతో ఉన్నట్టుగాను, ఆయన డివైన్ ఒక దైవికమైనటువంటి సహాయకుడిగా నీ జీవితంలో ఉన్నాడని, నువ్వు కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో అనేక మందికి సహాయకుడిగా ఉన్నావని దేవుడు రుజువు చేస్తాడు. కాబట్టి ఈ మాసిదోనియ సంఘస్థులు వారు కృపలో ఉన్నారు, వారు దాతృత్వంలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, బహుగా శ్రమలు పడి పరీక్షలు కలిగినటువంటి వారుగా ఉన్నారు. దాంట్లో వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించిందంట. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలను, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, వారి అవసరతల కొలది, అక్కర్ల కొలది ప్రభా వారి జీవితంలో నీ సమృద్ధి జీవనం వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.